కంగారు పడకు లహరి, నేను నేను ఇగో లైట్ వేసిన ఆగు. నన్ను చూడు, నేనేనే. చీకట్లో ఏం చేస్తున్నారే? రే ఆ లైట్ ఆపరా, మళ్ళీ దయ్యం చూస్తే వస్తుంది. దయ్యానికి చీకటి అయింది, అది తిరిగేదే చీకట్లో కదా. అది రే అయినా అర్ధరాత్రి అసలు దెయ్యాలేంట్రా? ఇదిగో వీణనాలి ముందు. అయినా దెయ్యాలతో ఆటలేంట్రా? అయినా దయ్యమని నాకేం తెలుసు? అతితో దయ్యాన్ని నేను తీసుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. రే అరవకు చెప్తున్నాను, అది మళ్ళీ వస్తుంది. మనమే ఇలా ఉంటే అసలు సంతోష్ గాడు ఏం చేస్తున్నాడు? అవును, వాడి బర్త్డే కదా, వాడికి స్పెషల్ గా విష్ చేయడానికి వెళ్ళి ఉంటుంది. రే ఆ లైట్ ఆపరా ముందు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయ శ్రీ ఆంజనేయ అనవసరంగా వీళ్ళందరూ పిలిచాను. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయ శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయ శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయ వీళ్ళందరూ ఎక్కడ చచ్చారా ఏంటో. శ్రీ ఆంజనేయం ప్రసన్న వెతుక్కోవాలా ఏంటి? శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయ 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 శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయ. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. వద్దక్క రే 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 పుయ్యద్రా ప్లీజ్. రే 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 పింపుల్స్ వస్తారా? రే 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 వద్దురా రే. లహరి ఎక్కడా? ఆన్ ది వే అనుకుంటా, స్టార్ట్ అయ్యేటప్పుడు టెక్స్ట్ చేసింది. ఒకటే ఎందుకు, ఎవరైనా వెళ్ళి పిక్ చేసుకుని రావాల్సింది. అయినా నైట్ షిఫ్టే కదా, ఆఫీస్ నుంచి వచ్చేస్తుందిలే డైరెక్ట్గా. మందు విందు ఓకే, ఆట కూడా ఉంటే అదిరిపోతుంది. ట్రూత్ ఆర్ డేర్ ఆడదామా? ట్రూత్ ఆర్ డేర్ ఏంట్రా? కాలేజ్ నుంచి చూస్తున్నా, ఎవరు బర్త్డే చాలు 12 కేక్ కట్ చేయడం, సర్ప్రైజ్ పార్టీ అనడం, ట్రూత్ ఆర్ డేర్ ఆడడం. అబ్బా ఒరే మీరు 12కి వస్తారని మీకు తెలుసు, నాకు తెలుసు, మధ్యలో సర్ప్రైజ్ ఆడరా? అయినా రాకేష్ ఏడి వస్తా అన్నాడు కదా. రాకేష్ ఆన్ ది వే అన్నాడు. హలో, కేక్ అయిపోయింది, వెళ్ళి కూర్చో. అయిపోయింది అబ్బో, ఇంకెందుకు చూడు. హాయ్ హాయ్ రా. రే నువ్వు ఆఫీస్ నుంచి కదా, డ్రెస్ ఎలా మార్చావు? ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చా. ఓ కరెక్టేరా. ఇప్పుడు ఏమంటావు? నెక్స్ట్ బర్త్డేకి 12కి రావద్దా? అది కాదురా, 12కి ఎలాగో కేక్ కట్ చేస్తాం, దాంతోపాటు ఎక్సైట్మెంట్గా ఏదైనా చేస్తే బర్త్డేకి ఎంత మంచి స్టార్టరా. ఏమైందిరా? బోర్ కొడుతుంది అంటాడు, ట్రూత్ ఆర్ డేర్ ఆడనంటాడు. నువ్వు చెప్పరా అంటే ఏదైనా ఎగ్జైటింగ్గా చేద్దామంటాడు. ఏం చేద్దాం? నిజమేనా? చిన్నప్పటి నుంచి ట్రూత్ ఆర్ డేర్. అలా ఇంకేమైనా ప్లాన్ చేయండి. సరే అయితే అర్ధరాత్రి అందరు తెలిసిన దయాల కథలు చెప్పుకుందామా? నీకు కథ వేరే టాపికే దొరకదా? అసలు అమ్మాయిలకి అబ్బాయిలకి చైల్డ్హుడ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు ఎగ్జైటింగ్గా ఉండే ఏకైక ఎగ్జైటింగ్ పాయింట్ దయ్యం. చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు మన భయాలు ఎన్ని మారినా కానీ దయ్యం అనే భయం మాత్రమే కామన్. కరెక్టే, కానీ అవన్నీ చిన్నప్పుడే వినేసాం, ఇప్పుడు మళ్ళీ వద్దు. నువ్వేంటో బిగిసిపోయావు, మందు కూడా ముట్టట్లేదు. మత్తులో ఏముందిరా, ప్రేయస్ కోసం ఎదురు చూపులో ఉంది ఆనందం అన్నాడు ఓ మహాకవి. అంతే కదరా? ఏంటి అఫీషియలా? ఏంట్రా అడుగుతుంది, చెప్పేనా? హ్యాపీ హ్యాపీ బర్త్డే. ఇప్పుడు దీనికి కేక్ కటింగ్ అయిపోయిందని తెలిస్తే చస్తుందేమో. ఇంక చాలే, పక్క జరుగు. కేక్ కూడా కోసు తినేసారు వాళ్ళు. లేట్ చేస్తే మెసేజ్ అన్న పెట్టు, ఇక్కడ కొంతమందికి ప్రాణాలు ఆగిపోతున్నాయి. మెలికలు తిరిగిపోతున్నాడు. ఏంటి మళ్ళీ ట్రూత్ ఆర్ డేర్? నేను ఇంటికి వెళ్ళిపోతా. లేదు లేదు లేదు, కాదు, ఈసారి ఏదైనా కొత్త గేమ్ ఆడదామని ఆలోచిస్తా.
ఓకే, ఒక మంచి హారర్ ఫిల్మ్ చూద్దామా నెట్ఫ్లిక్స్ లో. ఆ, ఏ, సూపర్. ఏంటి దయ్యం వస్తే కళ్ళు మూసుకుంటావు, నీకెందుకే హారర్ ఫిలిం? అయితే హారర్ స్టోరీస్ చెప్పుకుందామా? ఏ మీరంటే పక్కనే ఉంటారు, నేను 30 కిలోమీటర్స్ పోవాలి. అక్కడ వరకు పోయే వరకే చచ్చిపోతాయి కదా వింటే. అయితే మరి ఏం చేద్దాం ఇప్పుడు? ఓ పని చేద్దాం. నీకు హారర్ స్టోరీస్ కావాలి, నీకు కథ కావాలి, కానీ అందులో హారర్ ఉండకూడదు, అంతే కదా? ముందు బాటిల్ రోల్ చేద్దాం. అది ఎవరి దగ్గర ఆగితే ఆ స్టోరీ చెప్పాలి. అదేదైనా కావచ్చు, ఆ కథ వాళ్ళదై ఉండాలి. బీట్ ఎనీథింగ్, మేబీ ఇట్స్ ఏ హారర్, లవ్ ఆర్ ఎనీథింగ్. ఒకవేళ కథలో దెయ్యం ఉందనుకో, అక్కడ మనిషిని పెట్టి కంటిన్యూ చేసేయండి. ఎవరికి దెయ్యం అంటే భయం లేదో వాళ్ళకి మాత్రం వెళ్ళి పర్సనల్గా చెవిలో ఆ దెయ్యం ఎవరో చెప్పండి. యా, డన్. Simple. ఓకే 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 డన్. ఇదేదో బాగుంది, దయ్యం ఉన్నా కానీ లేనట్టు చెప్పడం. నాకు okay. ఆ, కరెక్టే. ఇలా అయితే నాకు కూడా ఓకే. చలో స్టార్ట్ చేద్దాం. రోల్ చేయి. ఓకే అబ్బా, కరెక్ట్గా ఆగింది. మీ ఇద్దరు ఎవరు చెప్పుకుంటారో మీరే డిసైడ్ చేసుకోండి. ఏం చేద్దాం? నీ ఇష్టం. సరే నేను చెప్తా. ఏయ్, సీరియల్లో సాగదీకు, సింపుల్గా షార్ట్గా చెప్పు. కంపెనీ యానివర్సరీ నెక్స్ట్ రోజు అనుకుంటా. ఎంప్లాయీస్ చాలా తక్కువ మంది వచ్చారు. టీమ్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి చాలా లేట్ అయింది. వర్క్ అంతా ఫినిష్ చేసుకుని ఇంటికి స్టార్ట్ అయ్యాను. వర్క్ ఎక్కువ ఉండడంతో ఫుల్ హెడేక్ అండ్ బాడీ పెయిన్స్ ఉండడం వల్లనేమో రోజు వెళ్ళే రూట్ కాకుండా ఇంటికి షార్ట్కట్లో బయలుదేరా. లేట్ అవ్వడంతో రోడ్ మీద పెద్దగా జనాలు కూడా లేరు. అప్పుడు చూసా ఆ అమ్మాయిని. 3 అబ్బాయిలు ఏడిపిస్తూ ఉండగా ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకు ఆపకుండా వెళ్ళిపోయా? అలసిపోయాననో, భయపడ్డాననో, లేక హెల్త్ బాగాలేకనో నాకే అర్థం కావట్లేదు. ఆ క్షణం ఆపాలనిపించలేదు అంతే. ఆ ఒక్క తప్పు అంతలా బాధ పెడుతుందని అనుకోలేదు. కొంచెం దూరం వెళ్ళాక మనసాగక మళ్ళీ వెనక్కొచ్చా. అక్కడెవరూ కనిపించలేదు. ఒక్క క్షణం ఆ అమ్మాయికి ఏమైనా అయిందేమో అన్న ఆలోచన తట్టుకోలేకపోయాను. ఆ చుట్టుపక్కల స్ట్రీట్స్ అన్నీ వెతికాను. చీకటి తప్ప ఇంకేం లేదు. కనిపిస్తున్న ఆశతో పాటు నా మనశ్శాంతిని కూడా అక్కడే వదిలేసి వెళ్ళిపోయా. ఆ తర్వాత ఎక్కడ చూసినా తనే, ఏం చేసినా తన ఆలోచనలే. ఏం జరిగిందో, నా తప్పు వల్ల తనకేమైనా అయ్యుంటుందా, ఇవే ఆలోచనలు. పిచ్చి పట్టిన దానిలా పేపర్స్, న్యూస్ చూస్తూ ఉండేదాన్ని. దేనికోసమో తెలీదు. న్యూస్లో ఏమీ లేని ప్రతిసారి ఏం కాలేదని ఆనందపడాలో, ఏం తెలియలేదని బాధపడాలో అర్థమయ్యేది కాదు. తను నాకేమవుతుందని ఎంత బాధ? అసలు బాధ కరెక్టేనా? తనకేం కాకపోతే సంతోషంగానే ఉండుంటుంది కదా, మరి నేనెందుకు ఇంతలా బాధపడాలి? ఇలా అర్థం లేని ఆలోచనలతో నా రోజులు గడిచేవి.
రోజు ఆ అమ్మాయికి ఏమైనా జరుగుంటే లైఫ్ లాంగ్ ఆ గిల్ట్తో బతకాల్సి వచ్చేది. ఆ అమ్మాయికి ఏం కాకపోతే చాలనుకున్నా, మళ్ళీ కనిపిస్తుంది అనుకోలేదు, కానీ కనిపించింది. నేను ఆ పొజిషన్లో ఉండి నాలా ఎవరైనా పట్టించుకోకుండా వెళ్ళిపోతే నేనేం ఫీల్ అయ్యేదాన్ని? అవన్నీ తలుచుకుంటేనే భయం వేసేది. నా లైఫ్లో ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అదే. ఎస్, నా వల్ల అమ్మాయికి ఏం కాలేదు, అది చాలు. మరి ఇదంతా మాకెందుకు చెప్పలేదే? జరిగినప్పుడు చెప్పే ధైర్యం లేదు. ఆ అమ్మాయిని కలిసాక ఆ ఫీలింగ్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపకుండా మంచి పని చేసావు. వాళ్ళు ముగ్గురు ఉన్నారు, నువ్వు ఒక్కదాని ఉన్నావు. ఏం చేద్దామని? మాకేనే ఇన్ఫామ్ చేయాలి, లేదంటే పక్కనుండి పిఎస్కి ఇన్ఫామ్ చేయాలి. ఒసేయ్, ఇప్పుడు దీంట్లో దెయ్యం లేదు కదా. అప్పుడే చెప్పేస్తే కిక్ ఏముంటుంది, లాస్ట్లో చెప్తే కిక్ ఉంటుంది. సర్లే సోదాప్, బాటిల్ తెప్పరా. ఎందుకు ఆపావు? ఏంటి ఇప్పుడు నువ్వు స్టోరీ చెప్పావు అంతే కదా, చెప్పప్పా. కాదురా, నేనే చెప్తున్నా. నువ్వు ఇలాంటివి చెప్పే ముందు ప్రికాషన్స్ ఇచ్చి చెప్పు, ముసులు గుండులు తట్టుకోలేవు. మీకెవరికి తెలియని ఓ కొత్త సాగరికని పరిచయం చేస్తా. అంతకుముందున్న సాగరికకి ఇప్పుడున్న సాగరికకి చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడు అసలు ఇలా మాట్లాడేదాన్నే కాదు, ఇంత కాన్ఫిడెన్స్ అయితే ఛాన్సే లేదు. చిన్నప్పటి నుంచి నాకంటూ ఒక టేస్ట్ ఉండేది కాదు, ఒక డెసిషన్ కూడా తీసుకోలేకపోయేదాన్ని. గట్టిగా చెప్పాలి అంటే నా ఇష్టాలు అంటే ఇవి నీకు ఇష్టమైనవి అని పక్కన వాళ్ళు చెప్పినవే. నా వరకు నేను ఎప్పుడూ ఇంపర్ఫెక్టే. నా లైఫ్లోకి ఎవరైనా స్పెషల్ పర్సన్ వస్తేనే నా లైఫ్ కంప్లీట్ అవుతుంది అని నమ్మేదాన్ని. అప్పుడు పరిచయం అయ్యాడు రాహుల్. మా కజిన్ మ్యారేజ్లో కలిశాడు. పరిచయానికి పెద్ద టైం కూడా పట్టలేదు. ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్లు కూడా చాలా ఫాస్ట్గా జరిగిపోయాయి. అభిరుచులతో పాటు అలవాట్లు కూడా కలిసాయి. తను ప్రేమన్నాడు. చల్లగాలి, నిండు చంద్రుడు, పక్కన అమ్మాయి. ఎలా వచ్చావు? యాజ్ ఇట్ ఈస్, సేమ్ వే. మళ్ళీ అలానేనా? అంతేగా, ఇలా ఎవరైనా చూస్తే ఉంటుంది మనకి. ఏముంటుంది? పెళ్ళవుతుంది. అవునా? వెంటనే చేసేస్తారా? ముహూర్తాలు పెట్టేస్తారా? నేను సీరియస్గా చెప్తున్నా. ఏమవుతుంది? మనం ఎలాగో రిలేటివ్స్, పైగా లవ్ చేసుకుంటున్నాం, ఇంక దేనికి భయపడాలి? కానీ ఇంట్లో నేను వెళ్ళి చెప్పడం వేరు, వాళ్ళు చూడడం వేరు. సర్లే, ఇక నుంచి కేర్ఫుల్గా ఉందాం. కేర్ఫుల్గా కాదు, నువ్వు ఫస్ట్ ఇక్కడ వచ్చి కాల్ చేయడం మానేసేయి. డైరెక్ట్గా రూమ్ డోర్ ఓపెన్ చేసి పెట్టు, డైరెక్ట్గా లోపలికే వచ్చేస్తా. చంప పగులుతుంది. ఇంకా నుంచి నువ్వు రావాలి అంటే బ్యాక్ డోర్ నుంచి కాదు, కింద మెయిన్ డోర్ నుంచి రావాలి. ఇలా మనం కలవాలంటే బయటే కలవాలి. సాడిస్ట్ నువ్వు. సర్లే, ఇంకా నేను వెళ్తా. ఆగు, ఎలాగో ఇవ్వాలి లాస్ట్ డే అన్నావుగా.
ఏమైంది? ఈ ఎండలో రావడం నా వల్ల కావట్లే అబ్బా, ఎంత వేడి ఉంది. అయినా మీ నాన్న కొన్న కారు ఉంది కదా, అది వాడచ్చు కదా. ఏం అవసరం లేదు. నిజం చెప్పు, మీ ఫ్యామిలీ ఎంతైనా కొంచెం కంజూస్ కదా. షటప్. మా నాన్న నా కోసం అంత ప్రేమగా కొన్నారు. దాన్ని బయటికి తీసి ఏమైనా యాక్సిడెంట్ అవుతే నేను లైఫ్ లాంగ్ రిగ్రెట్ అవ్వాలి దానికోసం. ఏంటి, ఎప్పుడో ఏదో జరుగుతుందని ఇప్పుడు వాడడం మానేస్తావా? ఏమో, నేను చిన్నప్పటి నుంచి అంతే. వాట్, చిన్నప్పటి నుంచి అంతేనా? అంతే. సర్లే, ఏదో ఒకటి ఆర్డర్ చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ. హే బుడ్డిది. హలో. ఓయ్, నేను ఫ్రెండ్స్తో షాపింగ్కి వచ్చా. వాట్సాప్లో 3 పిక్స్ Okay. పంపించా, చూడు. తొందరగా చూసి ఏది బాగుందో చెప్పు. ఏంటివి? మా ఫ్రెండ్స్ ఈ 3 బాగున్నాయి అన్నారు. ఏది కొనుక్కోవాలి? వాళ్ళు బాగున్నాయి అనడం ఏంటి? నీకేం నచ్చింది? నాకు తెలిస్తే నిన్నెందుకు అడుగుతాను? అబ్బా, చూసి చెప్పు కదా ఏది బాగుందో మూడిట్లో. నీకేం నచ్చిందో కూడా నీ క్లారిటీ లేదా? అబ్బా, మళ్ళీ స్టార్ట్ చేయకు. ఏది బాగుందో చెప్పు ప్లీజ్. సెకండ్ది. సరే సరే, బాయ్. మళ్ళీ ఇంటికి వచ్చాక కాల్ చేస్తా. బాయ్. లా 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 ఏయ్, లా లా. ఆ? ఆడుకుంటున్నావేంటి? తొందరరా. ఏమైంది? ఏ భలే ఉన్నావు. ఎవరైనా చూస్తారు, ఫస్ట్ ఇట్రా. ఏమైంది? పైకి రమ్మన్నావు, ఎప్పుడు అక్కడే ఆపేస్తావు. ఇంట్లో ఎవరు లేరా? The number you are trying to call is currently not reachable. ఓయ్, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవేంటి? ఏమో చూసుకోలేదు. అయినా ఇంట్లో న్యూస్ చెప్పారా? ఆ, అయినా అప్పుడే మనకు పెళ్ళేంటి? కొన్ని రోజులు టైం తీసుకొని చేసుకుందాం. అవును, మనకు పెళ్ళేంటి? ఆహా, నేను చెప్పింది అది కాదు, టైం. నువ్వు విన్నది కరెక్టే, మనకు పెళ్ళేంటి? ఏమంటున్నావు? అసలు ఏమైంది? ఇట్స్ నాట్ వర్కింగ్ సాగరిక. వాట్ ఈస్ నాట్ వర్కింగ్ అవుట్? సారీ. ఇంట్లో కూడా నేనే చెప్పేస్తాను, బ్లేమ్ కూడా నేనే తీసుకుంటాను. దేని గురించి? మనకి పెళ్ళొద్దని. నీ లైఫ్లోకి వేరెవరైనా? మనకు సెట్ అవుతుంది సాగరిక. నువ్వు వేరు, నేను వేరు. నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పినప్పుడు అప్పుడు చిన్న ఎగ్జైట్మెంట్ ఉండేది, కానీ అప్పుడు నువ్వేంటో నాకు తెలియదు. తెలిసాక ఎక్కడో తప్పు చేశానేమో అన్న ఫీలింగ్. రిలేషన్షిప్ అంటేనే ఒకరినొకరు అర్థం చేసుకోవడం. నీకేం కావాలో నీకే తెలీదు, ఇంకా నాకేం కావాలో ఎప్పుడు తెలుసుకుంటావు, ఎలా తెలుసుకుంటావు? రిగ్రెట్ ఫీల్ అవుతావని ఏం చేయకపోవడం ఎలా సాగరిక? దట్స్ ఇన్సేన్. నీకు చెప్పి బాధ పెట్టలేను, అలా అని చెప్పకుండా ఉండలేను. మనకేం కావాలో కూడా తెలియకపోవడం ఎలా సాగరిక? నీతో 7 years రిలేషన్షిప్ కష్టంగా ఉంది, నీతో నువ్వు 24 years ఎలా? ఐ డోంట్ నో. స్టార్ట్ లవింగ్ యువర్ సెల్ఫ్ సాగరిక, దట్స్ ద వే అవుట్. అన్నట్టు నీకు ఎన్నో రోజులుగా చెప్దాం అనుకున్నాను, యూఎస్లో ఒక ఆఫర్ వచ్చింది 1 year, సో యూఎస్కి వెళ్తున్నాను. వాట్? అందుకే ఇన్ని రోజులు కలవడం కుదరలేదు, షాపింగ్ ప్యాకింగ్ అని బిజీగా ఉన్నాను. ఇక్కడే ఉండి నేను బాధ పెట్టలేను సాగరిక, అలా అని చెప్పకుండా కూడా ఉండలేను.
సో దిస్ ఈస్ ద బెస్ట్ ఐ కెన్ డూ ఫర్ యూ. ఒకటైతే గుర్తుంచుకో, ఇదిలా జరగడానికి నేను ఒక్కడినైతే కారణం కాదు. బాయ్. అసలు గొడవ దేనికి మొదలైందో తెలుసుకునే లోపే వద్దనుకునే వరకు వెళ్ళింది. తను నా వల్లే నాకు దూరం అయ్యాడు అని తెలిసిన ఆ నిమిషం ఫస్ట్ టైం నా మీద నాకే అసహ్యం వేసింది. ప్రాబ్లం ఏంటో తెలుసుకునే లోపే ప్రేమ పోయిందన్నాడు, పెళ్ళొద్దన్నాడు. అర్థమయ్యే లోపే అంతా అయిపోయింది. తప్పంతా తనదే అని నేను అనట్లేదు, నావి కూడా ఉన్నాయి. కానీ బ్రేకప్ చెప్పేంత ఉన్నాయని అనుకోవట్లేదు. తను నా బాధను చూడకుండా వెళ్ళిపోయాడు. నేను లేని మా ప్రేమను చూస్తూ చాలా రోజులు అక్కడే ఉండిపోయా. అసలు నీ గురించి నువ్వు చెప్తుంటే నమ్మలేకపోతున్నావే బాబు, గ్రేట్. నాకు మారమని ఇంకెవరు చెప్పినా మారకపోయేదాన్నేమో. రాహుల్ చెప్పడం, అది కూడా అలా చెప్పడం వల్ల మారానేమో. అయినా నేను మారింది కూడా నా చాయిస్ అని నేను అనుకోను. బట్ ఒక్కొక్కసారి అనిపిస్తుంది నేను మారడం కూడా రాహుల్ నేను పర్ఫెక్ట్గా లేనని చెప్పడం వల్ల ఏమో అని. అయినా ఎనీవేస్ కారణాలు వెతకకుండా ఇలా మారిపోయా. మరి ఇప్పుడు ఏం చేస్తాడు మీ హీరో? మొన్నటి వరకు ఇక్కడే ఉంటుండే, రీసెంట్గానే పూణేకి షిఫ్ట్ అయ్యాడు. పెళ్ళి కూడా ఫిక్స్ అయిందంట. బాధ అనిపించలేదా? అనిపించలేదా? ఇప్పుడు వర్షన్ 2.2 కదా, లేదు. అయినా బాధ ప్రేమ ఆ రోజు అక్కడే వదిలేసా. ఏంటోరా ఎక్సైట్మెంట్ కోసం చేస్తే ఏడిపిచ్చేస్తున్నారు. గేమ్ ఇంతటితో ఆపేద్దాంరా. ఇంతకుముందు మనం అందరికీ తెలుసు అంతే. ఇప్పుడు మనమంటే మనం తెలుసుకుంటున్నాం. అండ్ దట్స్ అ వెరీ గుడ్ థింగ్, రైట్? దీనివల్ల నీకు మాత్రం బాగా వర్కౌట్ అవుతుందిరా. నిజమే. అరే బాగా చాలా కనబడుతుంది నీకు. ఆపండి, సేమ్ పాయింట్ మీద ఎంతగా నేర్పిస్తారా? ఏమైంది లహరి? వాటర్. వాటర్ వాటర్ ఇక్కడ లేనట్టుంది, కిందకి వెళ్ళి తీసుకొస్తా. నేను వస్తా. అంటే కాళ్ళు చాలా నొప్పి వస్తున్నాయి. ఆ, జస్ట్ ఫర్ వాక్. ఆహా. జాగ్రత్తరా, అర్ధరాత్రి దయ్యాలుంటాయి, చూసుకోండి మరి. Well, we've all been pushed around. చెప్పు. ఏం చెప్పాలి? ఏదో చెప్పడానికే కదా కిందకి తీసుకొచ్చావు. కాదా? సరే పదా. Lost everything you tried to say. 'Cause we've నీకు ఒకటి చెప్పాలి. ఇలా చెప్పకూడదు, నాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి, కానీ తప్పడం లేదు. ప్లీజ్ మనం కొంచెం టైం తీసుకునే డెసిషన్ తీసుకుందామా? ఇంతకుముందు నా ఫీలింగ్ నీకు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అనేది ఇంపార్టెంట్, కానీ ఇప్పుడు నువ్వంటే ఏంటో తెలుసుకోవడం ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఓకే, డేటింగా? పేరు ఏదైనా నాకు ఓకే. సరే, నాకు మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళదు అనుకో, అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఏదో జరుగుతుందని చాలా కంక్లూజన్స్కి వచ్చేస్తారు. నీకేం ప్రాబ్లం లేదనుకుంటే మనం ఇక్కడే మాట్లాడుకుని ఉండిపోదాం. సరే పద పోదాం. లహరి, అక్కడికి వెళ్ళిక ప్లీజ్ ఏదో ఒకటి చెప్పి కవర్ చేయవా, లేదంటే వాళ్ళని రోస్ట్ చేస్తారు. సరే. థ్యాంక్ యూ. దయ్యాలంటే ఇంత షూరింగ్ ఎందుకే బాబు నీకు? అయినా నీతో నాకేంటి? ఏమైంది? వీడుంటే నేను నెక్స్ట్ టైం పార్టీకి రానే. ఎందుకంత భయం నీకు? అయినా వీక్నెస్ నాకు తెలిసిపోయిందిలే. ఈసారి టూత్ అండ్ డేర్లో ఉంది నీకు. తర్వాత నవ్వుతాం, మందు పోయి. అయినా నీతో నాకేంటి? నాకు అట్లీస్ట్ నిజం చెప్పే ధైర్యమైన ఉంది, నీకు అది కూడా లేదు కదా. ఆపు, ఈసారి స్టోరీ నేనే చెప్తా. ఎవరికి వాళ్ళు మేం చెప్తాను బాటిల్ మధ్యలో ఆపేస్తే ఇంకెందురా బాటిల్ తిప్పడం? ఎవరు నష్టాలు చెప్పండి. నాకు ధైర్యం లేదంటుంది బావా. చెప్పు. సరే, మీరు బ్రేకప్తో ముగించారు, నేను మాత్రం అక్కడే స్టార్ట్ చేస్తాను. 5 ఏళ్ల ప్రేమరా, 5 నిమిషాల్లో కాదని వెళ్ళిపోయింది. ఎందుకు అర్థం కాలేదు, ఏమైందో తెలియలేదు.
ఏంట్రా బాటిల్ తీసుకొచ్చావు? చేతిలో బాటిల్ కనిపిస్తుంది కానీ కళ్ళల్లో బాధ కనిపించట్లేదారా? ముందు బాటిల్ ఎందుకు తీసుకొచ్చావు చెప్పు. బ్రేకప్. వాట్? బ్రేకప్పా? అయితే వెళ్ళి అమ్మాయిని ఒప్పించు. ఇక్కడేం చేస్తున్నావు? అందులో బాటిల్ తీసుకొచ్చావు. వింటే కదా, కాల్ లిఫ్ట్ చేయదు, మెసేజ్కి రెస్పాండ్ అవ్వదు. అయినా నా వల్ల కూడా కాదురా. రోజు అలకలు, నేను అడుక్కోడాలు. మీరంతా హ్యాపీగా ఉన్నారు కదరా, నేను కూడా మీలాగే ఉండాలి. అయినా చులకనైపోయారా, వెంటపడి మరీ ప్రేమించా కదా. ప్రేమలో చులకనేంట్రా? నాకేమైనా సరదానారా? అయినా నేనంటే ఇష్టం లేదని చెప్పాక కూడా నేనేం చేయను చెప్పు. స్టార్టింగ్లో కూడా అదే చెప్పింది కదా, విన్నావా? వినలేదు, కష్టపడి ఒప్పించావు. నీకు తనంటే చాలా ఇష్టం కదా. వెళ్ళు, కనబడు, తిడితే పడు, ఏదో ఒకటి చేసి ఒప్పించు. నీలెవరా అది? నువ్వు కాకపోతే ఇంకెవరు ట్రై చేస్తాడు? అంతే అంటావా? నువ్వులే ముందు చెప్తా. అరే క్రేజీ 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 ఫీలింగ్, క్రేజీ 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 ఫీలింగ్, క్రేజీ 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 ఫీలింగ్, క్రేజీ 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 ఫీలింగ్. పాట ఓవర్లాప్ అవుతుందేంటి? రేయ్ నువ్వేంటి, ఈ సాంగ్ ఏంటి, మందు పట్టుకుని ఇక్కడ కూర్చోవడం ఏంటి? అయిపోయిందిరా, అంతా అయిపోయింది. హే ఏం అవ్వలేదురా, మేము కలిసిపోయాం. మేము విడిపోయాం. విడిపోయారా? అదేంటి, అసలు ఏమైంది? ఈ సాంగ్ ఏంటి? ఇప్పుడు చెప్పు, ఏమైంది? కలవాలి అంటే కలిశాను, ఇంకా కలవనని చెప్పి వెళ్ళిపోయింది. వాట్ ద? ఎందుకు, ఏమైనా గొడవ జరిగిందా? ఏం లేదురా, నిన్న నైట్ కూడా బాగానే మాట్లాడింది. ఈ బాటిల్ అవగొట్టి మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేస్తాం. ఏంటి? అన్ని ప్రతిదీ విడమర్చి చెప్పాలి వీడికి. విను. ఓరే అదవా, అరే ఇటీ రే, నీ బ్రేకప్ నేను కూడా పార్టీ చేసుకుంటా. ఏంట్రా ఎక్కడికి రమ్మని లొకేషన్ పెట్టావు? స్టఫ్ నా బ్రేకప్కి నేనే పెద్ద రీజన్ అయిపోయారా? రే ఇలా ముక్కలు ముక్కలుగా చెప్పకుండా ప్రేమను ఇబ్బంది పెడితే దాన్ని హెరాస్మెంట్ అనే కదా అంటాం మనం. నేను ఎందుకు
అరే ట్రై వన్ మోర్ టైం రా, ఇంకొంచెం ట్రై చేయి. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇట్, యు ఆర్ స్టిల్ ఇన్ హర్ లైఫ్. అమ్మాయి బ్రేకప్ అనగానే వాళ్ళని ఏడిపించి ఇబ్బంది పెట్టి ప్రేమ పేరుతో టార్చర్ పెట్టడం తప్పురా, తప్పు. ప్రేమించడం ఎలానో తెలిసిన నాకు ఎక్కడ ఆపాలో కూడా తెలియాలి. ఐ థింక్ దిస్ ఈజ్ వేర్ ఐ షుడ్ స్టాప్ ఎవ్రీథింగ్. ప్రేమకి ఇబ్బందికి డిఫరెన్స్ అర్థమైందిరా నాకు. ఇంకా ప్రేమ పేరుతో తనని ఎప్పుడు ఇబ్బంది పెట్టనురా. అరే రే ఆగాగు, నేను స్టార్ట్ చేస్తా ఇక్కడ నుండి. నా స్టోరీ ముగింపు నువ్వెలా చెప్తావురా? నువ్వేం చెప్తావు సంజు? ఎందుకంటే అక్కడే నా స్టోరీ మొదలైంది కాబట్టి. అదెలా? అప్పుడు ఇంకా నువ్వు నాకు పరిచయం కూడా లేవు కదరా. కానీ నువ్వు మాత్రం నాకు ఆ రోజే తెలుసు. అదేంటి? రేయ్ గమ్మునుండ్రా, నువ్వు అడితే వాడటే చెప్తాడు, నువ్వు చెప్పరా. కోటి ఆశలతో గుండె నిండా ధైర్యంతో సిటీకి ఏదో సాధించేద్దామని వచ్చా. కానీ వచ్చిన కొన్ని రోజులకి అర్థమైపోయింది ఇక్కడ ఏం చేయలేనని. నా కెరీర్ని నాశనం చేసుకుంటున్నా ఇంట్లో వాళ్ళు ఏమనకపోవడమే నన్ను ఇంకా ఎక్కువగా బాధ పెట్టేది. అలా గెలుస్తానని నమ్మకం చనిపోయిన రోజు నేను చచ్చిపోదాం అనుకున్నా. ఆఫీస్ అడ్రస్ ఇదే. ఆడిషన్ ఇంటర్వ్యూ. చితినమ్మ పోతే పోయింది, ఆడిషన్కి వెళ్దాం. ఇంట్లో వాళ్ళ కోసం ఇంజనీరింగ్ చేసి నా కోసం యాక్టింగ్ మొదలుపెట్టా. ఆడిషన్స్కి వెళ్ళిన ప్రతిసారి నీకేం వచ్చిన దానికంటే నీకెవరు తెలుసు, రోల్కి బ్యాలెన్స్ చేయడానికి ఏమెంత ఇస్తావు అన్న మాటలే ఎక్కువ వినేవాడిని. అలా చూస్తూ ఉండగానే 2 years అయిపోయాయి, ఏం చేయలేకపోయా. అప్పుడే చేసిన డిగ్రీ పట్టుకొని జాబ్స్ కోసం ట్రై చేశా. ఎక్కడికి వెళ్ళినా ఒకే క్వశ్చన్, ఎందుకు కెరీర్ గ్యాప్ వచ్చిందని. సమాధానం లేదు. చివరికి ఒక చిన్న కంపెనీలో ఒక చిన్న జాబ్, బ్రతకడానికి కూడా సరిపోని శాలరీ. బ్రో చైర్. ఏమైందిరా? నా వల్ల అవ్వడం లేదురా మామ, చేయలేను అసలు. మళ్ళీ పాత పాటేనారా? నాకేం తక్కువరా, నేను బాగానే ఉంటా కదా, యాక్టింగ్ కూడా బాగానే చేస్తా కదా, నాకెందుకు ఎవరు ఛాన్స్లు ఇవ్వట్లేదు? లుక్స్ టాలెంట్ ఉంటే సరిపోతురాయి, లక్ కూడా ఉండాలి. మరి మంచి పర్సంటేజ్ ఉంది కదా, నాకెందుకు జాబ్ రావట్లేదు? దానికి కూడా లక్కే ఉండాలి రోయ్. నా లైఫ్ ఏంటో అసలు అర్థం కావట్లేదురా. నేను లైఫ్లో ఏం చేయలేనేమో అనిపిస్తుందిరా. నాకు నచ్చిన పని నాకు దొరకదు, నేను చేసిన పనిలో సాటిస్ఫాక్షన్ ఉండదు, నా మీద నాకే ఆశయం వస్తుందిరా. డౌట్ ఎందుకురా? మనలాంటి వాళ్ళు ఏం సాధించాలో ఆలోచించకూడదురా, ఎలా బతకాలో ఆలోచించాలి. అంతేనంటావా? అంతే, నువ్వు మెంటల్గా ఫిక్స్ అయిపో. సరే వెళ్దామా? నువ్వు వెళ్ళరా, నేను కాసేపు ఆగొస్తా. సరే అయితే నేను వెళ్తాను. మా అయ్య వచ్చే టైంకి నేను ఇంట్లో లోపల ఉండాలి. మన ఇంట్లో వాళ్ళని డబ్బులు అడగకుండా మందు గడిపితే లైఫ్లో ఏదో సాధించినట్టే. సరే మరి జాగ్రత్త, ఇంటికి వెళ్ళిపో, నేను వెళ్తా ఇంకా. బాయ్. సినిమా లేకపోతే చావే అనుకున్నా, ఇలా ఫెయిల్యూర్గా బ్రతకడం కంటే చావడమే మేలు అనుకున్నా.
హలో. ఏంటి? ఎప్పుడు జరిగింది? సరే సరే నేను వస్తున్నా. అరే మన రగ్గడ్ లేడు? ఆ నెల్లూరు రోడ్డు. వాడు ఈరోజు మార్నింగ్ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు అంటరా. నాకు అక్కడ ఎక్కువ కోపం వచ్చింది. సర్లేరా నువ్వు రాకు, నేను పోతా. ఇప్పుడు తాగడం అయితే ఇంటికి పోదాం. చెప్పడం మర్చిపోయారా, కంపెనీలో ఓపెనింగ్స్ పడ్డాయి. మీ వాడెవడో ఉన్నాడని చెప్పావు కదా, అప్లై చేసి రిటర్న్ క్లియర్ చేయమను. అలాగలాగా మిగతా నేను చూసుకుంటా. పర్సంటేజ్ కొంచెం తగ్గింది, ఓకేనారా? మా వాళ్ళన్నీ పట్టించుకోరు. రిటర్న్ ఒక్కటి క్లియర్ చేయమను. నాకు మెయిల్ పెట్టమను, నేను రిఫర్ చేస్తా, మొత్తం అయిపోద్ది. ఈమెయిల్ ఐడి మాత్రం srikanth.kuchi@ufo.com పెట్టమను. చెప్పు వాడికి. సరేరా పోదామా? అలా కొంచెం సేపు నువ్వు చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉన్నా. నా డిగ్రీ ఫస్ట్ టైం నాకు యూస్ఫుల్గా కనిపించింది. అలా ఒక 3 months తిరిగిన తర్వాత జాబ్ వచ్చింది. నేను ఫస్ట్ డే ఆఫీస్లో చూసిన మొదటి వ్యక్తి నువ్వే. అందుకే రాగానే థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోయా. యా, గుర్తొచ్చింది. మనకు తెలియకుండానే మన పాత్స్ క్రాస్ అవ్వడం, ఒకేసారి ఇద్దరు లైఫ్ మారిపోవడం చాలా విచిత్రంగా ఉంది. రే దాని గురించి సంతాప్ సభ మళ్ళీ పెట్టుకోవచ్చు, కానీ నెక్స్ట్ ఎవరు చెప్తారో చెప్పండి. కొత్త అని చెప్పి తప్పించుకుందాం అనుకుంటున్నారేమో, అస్సలు కుదరదు, చెప్పాల్సిందే. ఇంత విన్నాక కూడా నేను ఎందుకు తప్పించుకుంటా? ఖచ్చితంగా చెప్తా. చందమామ కథలు చదివే అప్పటి నుంచి కథలంటే చాలా ఇష్టం. వయసు పెరిగే కొద్దీ ఆ చదవాలన్న కోరిక కాస్త రాయాలన్న ఆశగా మారింది. అలా రాయడం మొదలుపెట్టే టైంకి ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసేశారు. ఇష్టం లేని పెళ్ళి, తెలియని మనిషి, ఇష్టమైన పని చేయలేకపోవడం, ఇలా నా కోపానికి కారణాలు వెతుక్కుంటూ ఉండేదాన్ని. ఏంటి కంప్లైంట్లు ఉండే అంత చెడ్డవాడేం కాదు మా హస్బెండ్. ప్రేమ ఉంది, చాలా బాగా చూసుకుంటాడు. ఎవరైనా నా లైఫ్ చూస్తే లైఫ్ సెటిల్ అయిపోయిందనే అనేవాళ్ళు. కానీ ఎవ్వరికీ కనిపించని కొన్ని విషయాలు అప్పుడప్పుడు ఎక్కువ బాధ పెడుతూ ఉంటాయి. ఓకే బాయ్. ఆ బాధ ఎందుకు అని అడిగితే ఎగ్జాక్ట్గా ఎందుకు అని కూడా చెప్పలేనంత చిన్నవి. నాకు చాలా ఎక్కువ ఖాళీ ఉండడం వల్లనేమో అవే పెద్దవిగా కనిపించేవి. ఏమండి, ఈరోజు ఈవినింగ్ మూవీకి వెళ్దామా? నేను నా ఫ్రెండ్స్తో వెళ్తున్నాను, నువ్వు విజితో వెళ్ళు. ఏంటి రవి అంత తొందరగా వెళ్ళిపోయాడు? ఏదో ఆఫీస్ కాల్ వచ్చింది, తప్పదుగా. ఏమైంది? లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్ జోష్లో ఉండేదానివి. కొత్తలో కదనే, అలానే ఉండేది. ఏమైంది? ఏమవ్వాలే, అదే లైఫ్, అదే ఇల్లు. పొద్దున్న లేసామా, పనులన్నీ చేసుకున్నామా, తిన్నామా, కూర్చున్నామా. అది కాకుండా ఇంకేముంది నా లైఫ్లో అసలు? మరి అలాంటప్పుడు ఏదైనా జాబ్ చేయొచ్చు కదా. ఏంటి పిల్లలకి నానిగానా?
అంత మాట అంటావేంటి? నీకు నా ఏజ్ తెలుసు కదానే. ఇంత పెద్ద కెరియర్ బ్రేక్ తర్వాత నాకేం జాబ్ వస్తుంది, నేను ఎక్కడ వర్క్ చేయను, నాకు అసలు ఎవరైనా పని ఇస్తారా లేదో కూడా తెలీదు. అసలు పెళ్ళి కాకుండా ఉండుంటే నా లైఫే వేరేగా ఉండేది. ఎలా ఉండేదో అంటే నాకు తెలియదు కదా, నాకు తెలియదు, నువ్వు చెప్పు ఎలా ఉండేది? నాకు నచ్చిన జాబ్ చేసుకుంటూ నా డబ్బులు నేనే ఖర్చు పెట్టుకుంటూ ఎవరికి అకౌంట్స్ చెప్పాల్సిన బాధ కూడా ఉండదు కదా. సో ఇప్పుడు నీ జీవితం చాలా దరిద్రమైన జీవితం అని నువ్వు అనుకుంటున్నావు. అచ్చా అచ్చా లిజన్, మా తిరుపతి పిన్ తెలుసా నీకు? తెలుసు. సో ఆమె ఏజ్ ఇప్పుడు 45. తను ఎన్జిఓ స్టార్ట్ చేసినప్పుడు 33 years అనుకుంటా. తను నీలాగే అనుకుంటే అక్కడే ఆగిపోయేది కదా. నీ ఏజ్ ఎంతని? 25 years కదా. ఏమీ ట్రై చేయకుండా నాకు ఛాన్స్ ఇస్తే ఇది చేసేదాన్ని అది చేసేదాన్ని నన్ను ఎందుకు అంటున్నావు? ఇట్స్ నెవర్ టూ లేట్ టు డూ ఎనీథింగ్ నందు. ఏదైనా సాధించాలంటే ఏదో ఒక చోట స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చెయ్యి, కొన్ని రోజులు టైం పడుతుంది. ఈవెన్చువల్లీ యూ విల్ బి సక్సెస్ఫుల్. చేస్తున్న పని మాత్రం నచ్చింది. అసలు లైఫ్ ఎందుకురా ఇంత కాంప్లికేటెడ్గా ఉంటుంది? ఇన్ని కన్ఫ్యూజన్స్ అవసరమా? సింపుల్గా వెళ్ళిపోవచ్చు కదా. అప్పుడు అది లైఫ్ అవుతుంది. అయినా బాధ తెలియపోతే సంతోషానికి విలువే ఉంటుంది. అందుకే లైఫ్లో అన్నీ ఉంటాయి. మనం ఎలా తీసుకున్నాం అన్న దాన్ని బట్టే మన లైఫ్ ఆధారపడి ఉంటుంది. ఇక నా స్టోరీ తర్వాత అంత ట్రూగా చెప్పింది మీరే అండి. ఏడ్సావులే. అయినా థ్యాంక్స్ రా. నా బర్త్డేకి ఇంత మంచి స్టార్ట్ ఉంటుందని అనుకోలేదురా. నీ బర్త్డే కూడా నాకు ఇంత కలిసి వస్తుంది అనుకోలేదురా. అయినా ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడ ఎండ్ చేసాంరా. ఇలాంటి ఓ టాపిక్ మాట్లాడుకోవచ్చు అని కూడా తెలియదు కదా మనకి. అప్పుడు అయిపోయినట్టు మాట్లాడుకో. ఇంకా రాకేష్ గారు చెప్పలే. నా దగ్గర స్టోరీస్ ఏముంటాయి, నేనేం చెప్పను రా బాబు. మా స్టోరీస్ అన్ని చెప్పించుకొని వినేసి ఇప్పుడు నీ టైం వచ్చేసరికి చెప్పనంటావా? అదేం కుదరదు రే. ఎందుకురా, హ్యాపీగా పడుకుందాం పదండి. అంత లేదు, నువ్వు కూడా స్టోరీ చెప్పాకే వెళ్దాం. తప్పదా? తప్పదు. అద్దెంటి కోసం ప్రాణాలు పోయేలా తిరుగుతున్న రోజులవి. అతి తక్కువలో 6,000కి జూబ్లీ హిల్స్లో. అక్కడ చూడు. జూబ్లీ హిల్స్లో 6,000కి ఎంత పెద్ద ఇల్లు దొరకడం ఏంట్రా? రేయ్, అదృష్టం వచ్చినప్పుడు మూసుకుని ఆనందించాలి. ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? ఇలాంటి ఇల్లు దొరికితే అదృష్టం అన్నారా? ఈ ఫ్యాన్కి ఒక అమ్మాయి ఊరేసుకుని చచ్చిపోయింది. అప్పటి నుంచి ఇంటి గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. మనకు అవసరం ఆరా ఇల్లు? పద వేరే చోటు వెతుక్కుందాం. అవునరా, వెళ్ళిపోదాం పదండ్రా. వెళ్ళిపోయి ఎక్కడ ఉంటావురా? రోడ్డు మీద ఉంటావా? మూసుకొని సర్దండ్రా. సరేరా, ఎలాగా ఉందని ఫిక్స్ అయ్యారు కాబట్టి ఆ సర్దేదో రేపు సర్దుకుందాంలే. సరే, బీర్లు పొంగిచ్చి బిర్యానీతో గృహప్రవేశం చేసుకుందాం. నువ్వు సూపర్ రా, క్యూట్ బాయ్. పద. శ్మశాన నిశ్శబ్దం అంటే ఇదేనా బావా? నీ అబ్బా ఆపు, అసలే భయం తెస్తుంటే నీ దేయాలగోళ్ళ మధ్యలో. రేయ్, దేనికిరా భయం? ముందుండే వాళ్ళు ఫర్నిచర్ కూడా తీసుకెళ్ళాలంటే నాకు ఎందుకో భయంగా ఉందిరా. రే, ఎందుకురా దెయ్యాల పేరు చెప్పగానే ఓ తడిపేసుకుంటారు? చిన్నప్పటి నుంచి వస్తున్నాను, ఒక్కసారి కూడా దెయ్యం చూడలేదు.
దయ్యాలంటే అంత ఇంట్రెస్ట్ ఏంట్రా నీకు? ఇంట్రెస్టా? ఐ లవ్ దెమ్ రా. ఎప్పటికైనా ఒక అందమైన దెయ్యాన్ని చూసి దాని వెంటపడి ప్రేమించి పెళ్లి చేసుకుని అది చూసి మీరు అసూయపడి ఇలా ఎన్నో కళ్ళకన్నాను. ఎప్పుడు నేను వెళ్తాయో. ఏ అబ్బ అయినా దెయ్యాలతో లవ్వేంట్రా? రేయ్, దెయ్యాలంటే సినిమాల్లో చూపించినట్టు ఫ్రిడ్జ్ పక్కన ఇలా నిలబడి గోడకి బల్లిలా అతుకుపోయి అలా ఉండవురా. దేవర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్ వన్స్. అంతెందుకు, రేపు నేను చచ్చిపోయి దెయ్యం అయ్యాననుకో, అందరినీ ఆట పట్టిస్తా, కామెడీ చేస్తా. అంతేగాని రక్కేసి అరిచేసి భయపెట్టేసి అలడి చేయను. అయినా బుర్రలేని దెయ్యాలు చేసే పనులురా. నీ ఆ సర్లే కానీ దెయ్యంలో వచ్చేసి నువ్వేం చేస్తావరా? ఇది క్లియర్గా చెప్పాలి. రే, దెయ్యాలను లవ్ చేయడం వల్ల కూడా కొన్ని ప్లస్ పాయింట్స్ ఉంటారా. ఇప్పుడు ఫ్యాన్ ఆర్పాలనుకో ఏం చేస్తావు? నిజంగానే అయిపోయిందేంటి? వాటర్ కావాలనుకో ఏం చేస్తావు? తీసుకొస్తుంది. అంతెందుకు, వాష్రూమ్కి వెళ్ళాలన్నా అదే తీసుకెళ్తుంది. రేయ్, నేనేదో సరదాగా అన్నానురా. ఉరేసుకుని అక్క కనిపిస్తే సారీ చెప్పండి రా. అక్క ఎక్కడ ఎందుకు ఉంటుందిరా? మరి ఎక్కడ ఉంటుందిరా? లోపల తీసుకెళ్ళింది కదరా, అక్కడే ఎక్కడ ఉంటుంది చూడు. అరే, మేమంతా మా లైఫ్లో స్టోరీ చెప్తే నువ్వు తొక్కల సినిమా స్టోరీ చెప్తావురా? లేదురా, ఇది నిజంగా నా లైఫ్లో జరిగిన స్టోరీయే. మాకు తెలియకుండా నువ్వు రూమ్ ఎప్పుడు మారావురా? కథలు చెప్తున్నావా? అన్నీ సర్లే కానీ ఈ దయ్యాలేంట్రా? ఏంటి దయ్యాలు ఎక్కడున్నాయిరా అసలు? ఉన్నాయిరా. అవునా? ఎదిలో ఒకసారి రమ్మను, సెకండ్ ఇస్తాను. దయ్యాలే భూతాలు లేవు. సినిమా వాళ్ళు డబ్బుల కోసం తీసేయడము, దయ్యాన్ని ఇక్కడ చూసి అక్కడ చూసా అని వీళ్ళు అనేయడం. అప్డేట్ బ్రో. అవి ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? ఇక్కడే కూడా రెస్ట్ తీసుకుంటూ ఉంటాయి. ఎందుకు రెచ్చగొడతారు? నీలాంటి వాళ్ళ వల్లే వీడి ఈ స్టోరీ చెప్పి తప్పించుకుంటున్నాడు. నువ్వు స్టోరీ చెప్పరా, లేకపోతే దయ్యాలు ఉన్నాయని ప్రూవ్ చేయి. మళ్ళీ తప్పదా? తప్పదు. రేయ్, నేను ప్రూవ్ చేస్తా. మళ్ళీ తర్వాత నేను ఏమన్నా అంటే బాగో చెప్తున్నాను. ఈడేంట్రా నిజంగానే దయ్యాన్ని పాకెట్లో పెట్టుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. తప్పదా? తప్పదు. సరే చెప్తానండి. అరే సంతోష్, నీకేదో ఫోన్ వస్తున్నట్టు చూడు. చూడరా విడా, పక్కనే ఉండి ఫోన్ చేస్తున్నాడా? హ్యాపీ బర్త్డే మావా. ఆఫీస్ లో లేట్ అయిందిరా, అందుకే ఆన్ ది వే వచ్చేస్తా. స్పైసీ రెస్టారెంట్ నుంచి నీకు ఇష్టం బిర్యానీ తీసుకొస్తా. ఎందుకురా పక్కనే ఉండి ఇన్ని కథలు చెప్తున్నావు? ఎందుకు ఇన్ని స్టోరీలు చెప్తున్నావు? స్టోరీలు పక్కన అప్పుడే అంత ఎక్కేసిందేంట్రా? సర్లే వస్తానుండు. ఎక్కడ్రా విడా? ఇక్కడే ఉన్నాడు కదరా. మరి వీడు ఫోన్ ఎట్ట చేశాడ్రా? స్పైసీ అంటాడు, బిర్యానీ అంటాడు. రే, ఆటలాడిన చాలు, ఇంకా ఆపు నువ్వు. లహరి, ఎందుకని మంచిది ఒకసారి కాల్ చేయి. ఆహా, వీడియో కాల్ చేయి. వీడియో కాల్ చేయి. ఏంటి 10 నిమిషాల్లో వచ్చేస్తాం కదా, ఎందుకు ఒకరి తర్వాత ఒకరు ఫోన్ చేస్తున్నారు? రే, ఇంతవరకు ఇక్కడే ఉన్నావు కదరా, అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇక్కడే ఉన్నానే, ఇదిగో స్పైసీ రెస్టారెంట్ దగ్గర ఉన్నాను. నేను వచ్చేస్తానులే, ఫోన్ పెట్టి. వాడన్ని కథలు చేస్తున్నాడు, మీరు ఆపండి ఫస్ట్. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్న. హ్యాపీ బర్త్డే రా. ఏంట్రా? దొరికేసాడు, దొరికేసాడు. పట్టుకోండి, పట్టుకోండి. ఆగండ్రా, వదలండ్రా. ఏమైంది దీనికి? ఆపే, ఎందుకు అలా తిడుతున్నావు? మా అమ్మ చెప్పింది దయ్యం వచ్చినప్పుడు చీపురు చెప్పు పట్టుకొని బూతులు తిట్టమని. ఇంతకీ దయ్యాలు ఎక్కడున్నాయి ఇక్కడ? నువ్వే నేను దయ్యమేంట్రా? రే, హారర్ సినిమా కూడా ఒక్కడనే చూడు, నేను దయ్యమేంట్రా? ఏం మాట్లాడుతున్నారా? రే, నువ్వు దయ్యం రే, కాదని రే, prove వదలండ్రా, చేస్తే. రే. ఇప్పుడు సరే, ఏం చేయాలో చెప్పు. సరే, మేమేం కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం, దానికి ఆన్సర్ చెప్పు. సరే అడగండి. అడుగు. మనం పనిచేసే కంపెనీ పేరు చెప్పు. ఇన్ఫోసిస్. చాలా ఈజీ క్వశ్చన్ రా. మనం రెగ్యులర్ గా ఎక్కడి నుంచి మందు తెచ్చుకుంటాం? కేకేడి రా. కేకిడి అంటే ఏంట్రా? కదిలి వచ్చిన కనకదుర్గ వైన్స్. అది కూడా చాలా ఈజీ క్వశ్చన్ రా. అయితే నువ్వే అడుగు. సరే, మనిద్దరం ఫస్ట్ టైం కలిసినప్పుడు నేను ఏ కలర్ డ్రెస్ వేసుకున్నాను? ఒక నిమిషం. ఏ అబ్బా, ఎలా గుర్తుంటది? ఫస్ట్ టైం వేసుకుంటే ఎలా గుర్తుంటది? చెప్పా కదా వీడే దయ్యమని. నేను దయ్యమేంట్రా? దీన్ని చంపేసేటప్పుడు నేను ఏం కాదని ప్రూవ్ అవుతుంది. వదలండి.
రే వీడు మన రాకేష్ ఏవురా ఇందాక ఆఫీస్ వచ్చినప్పుడు కూడా సేమ్ షర్ట్ వేసుకున్నాడు. రే అవునరా, రే ప్లీజ్ రా వదలండి రా. రే డ్రెస్ మార్చుకోవడం ఒక లెక్కనే. రే, ఈ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయిందిరా బాబు, నేనేం చేయలేను ఇప్పుడు. నువ్వు మా రాకేష్వేనా? ప్రామిస్ చెయ్యి. ప్రామిసే. నిజంగానా? మీ దయాల సంఘం మీద ఒట్టే చెప్పు. రే వదలరా, మా దెయ్యాల సంఘం ఏంటే? సరే దెయ్యాల సంఘం మీద ప్రామిస్, నేను మీ రాకేష్నేరా. వదలండి వదలండి. అమ్మా. రే ఇప్పుడు చెప్పండి రా, అసలు ఏమైంది? ఏమైందంటే ఏంటి బావ ఇంత లేటు? అదా ఆ, పిల్లలు ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంటే ఎంటర్టైన్మెంట్ ఇచ్చొచ్చాను. అబ్బో అది నా తల మీద కొట్టి హాయ్ కూడా చెప్పిందిరా నాకు. ఎంత మజా చేసింది అనుకున్నా మందు తాగుతూ. హు, ఇంత జరిగిందా? అసలైనా దెయ్యం ఎందుకు వచ్చింది? అంతా వీడి వల్లనే. ఎక్సైట్మెంట్ అన్నాడు, అది వచ్చి చచ్చింది. వచ్చి చావలేదు. చచ్చాం. ఆ, ఒక నిమిషం. ఉండరా, ఎక్కడికి? చెప్పొస్తా. అది అరిచిన అరుపులకే చచ్చిపోయాం. ఆల్రెడీ చచ్చిపోయాంగా. సర్లే, ప్రతిసార్లా కాకుండా ఈసారి ఇటు బర్త్డేకి మంచి ఎక్సైట్మెంట్ దొరికింది. రే ఎగ్జైట్మెంట్ ఏంట్రా? దయ్యానికి పక్క నుండి మందు పోసారా, తలుచుకుంటేనే వణుకొస్తుంది. జీవితంలో మందు తాగను ఇంకా. నిజమా? పోలేరా, రెగ్యులర్గా కాకుండా ఈసారి ఇటు బర్త్డే మంచి గ్రాండ్గా జరిగింది. దయ్యం చెప్పింది దానికదే అనుకుంటా బా. కొట్టలేదు తిట్టలేదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఎగ్జైట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయింది. వీడికి మంచి టైమింగ్ ఉందిరా. ఓహో. టైం చూసా పొట్టుదంతా వీడికి సెట్ చేసి. యుమించి యప్. ఓకే. అట్లాంటప్పుడు కరెంట్ ఎందుకు తీసింది? ఇందాక వస్తూనే చూసా, మన ఏరియాలో ఎక్కడ కరెంట్ లేదు. అవునా? ఇంత చేసిన దానికి కరెంట్ తీయడం ఒక లెక్క? అసలు నేనైతే ఫుల్ భయంతో చచ్చిపోయా. అది అరిచిన అరుపుకి నేను వచ్చి అక్కడ పడ్డాను, పైగా భయపెట్టానంట. అయినా మనకున్నంత మానవత్వం ఇప్పుడు మనుషులకు ఉండట్లేదురా. మరి రే నువ్వు రాకపోతే రాలేనని చెప్పు, నీకోసం ఎవరు చావట్లేదు ఇక్కడ. అంతేగాని మా మీద ప్రేమతో దాన్ని మాత్రం నీ ప్లేస్ ఫిల్ చేయమని పంపికరా ప్లీజ్. సర్లేరా, తాగిందంతా దిగిపోయిందిరా, ఇంకో రౌండ్ వేయాల్సిందే. పక్కా వేయాల్సిందే. సరే మీరు వెళ్ళండి, మేము కాసేపు తర్వాత వస్తాం. పదండ్రా. బర్త్డే పార్టీ మాత్రం అదిరిపోవాలరా. ఎందుకని అందేది? ఇంకెక్కడ దయ్యమనగానే పారిపోయింది. సర్లేరా, అన్ని దెయ్యాలకేనా? నాకు చెప్పరా స్టోరీస్. ఇప్పుడంటే కష్టమేలే బావా. లహరి, పార్టీ అయ్యాక మీ ఇంటికే వెళ్దాం. అరే మీరు తొందరగా కానిస్తే వెళ్దాం రా.